2005లో జరిగిన బీహార్ అసెంబ్లీ రద్దు ఘటన. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రధాన నిర్ణయం మరియు రాజ్యాంగ సవాలుగా గుర్తించబడింది. 2005లో బీహార్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. కొన్ని పార్టీలు, నాయకులు సభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత పెరిగింది. ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కలాం గారికి నివేదిక పంపించి బీహార్లోని పరిస్థితులు ప్రజాస్వామ్యానికి హానికరం అని పేర్కొని అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేశారు. ఆయన రాజ్యాంగాన్ని పూర్తిగా పరిశీలించి ఇది నిజంగా అవసరమా అనే ప్రశ్నతో ఆలోచించారు. ఆయనకు ఇది రాజకీయ నిర్ణయం కాకుండా రాజ్యాంగ పరిరక్షణ కావాలనే ధ్యేయం ఉండేది. అయితే కేంద్రం అత్యవసర పరిస్థితిగా చూపించడంతో ఆయన ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. కొన్ని రోజులకే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని అసంవిధానికం, అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించింది. ఈ సంఘటన కలాం గారికి గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఆయన తర్వాత ఇలా రాశారు: నేను సంతకం చేసిన ప్రతి పత్రం వెనుక నా మనస్సు ప్రశ్న అడుగుతుంది, ఇది దేశ ప్రయోజనంలోదేనా? ఈ సంఘటన నాకు రాజ్యాంగ శక్తి ఎంత బాధ్యతతో ఉపయోగించాలో నేర్పింది. ప్రజాస్వామ్యం బలపడాలంటే అధికారంలో ఉన్నవారు రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, పదవి మన చేతిలో ఉన్న శక్తి కాదు, అది ప్రజల నమ్మకం.